పనులు సత్వరమే ఎక్కడ ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మరి భయం ఉండదు కాబట్టి కేసులు మాత్రం గట్టిగానే ఉంటాయి. ఈ దీనిలో ఎలాంటి ఒత్తిళ్లు, ఎలాంటి ఆ, అరమరికలు ఏమి ఉండవు అనమాట. ఎవరైనా ఎలాంటి ప్రతిపాదనలు చేయాలన్నా లేకపోతే కొంచెం బ్రతిమాలుకోవాలి, కాస్త చూసి చూడనట్టు పోండి, ఇట్లాంటి రికమెండేషన్స్ కూడా చెల్లవు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. సో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ అయితే ఉంటుందండి. ఇంకొకటి నిన్న జనసేన ఇన్ఛార్జ్ గన్నవరంలో ఒకసారి ఆయన ఏమన్నారు చూసి తర్వాత మీ దగ్గరికి వద్దామండి. ఆయన పేరు మమ్మల్ని అడగటానికి నువ్వెవరివి, నువ్వు ఒక పాలేరువి, నువ్వెంత నీ బెదికంతా తోలు తీస్తా. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన బెదిరి కంపెనీలో పెట్టామని చెప్పన్నారు. కంపెనీలో పెట్టి చేయొచ్చు అని అడిగాడు. తప్పే ఉంది ఆయన అడిగింది. ఇంకా వెళ్ళలేండి, ఇంకా చాలా చాలా అన్నారు, ఇంకా వెళ్ళలేము, అక్కడితో ఆపేద్దాం. నువ్వెవడివి, నువ్వు ఒక పాలేరువి, నువ్వెంత నీ బతికంత. ఏంటండి మీ పార్టీలో ఇంత క్రమశిక్షణ గల పార్టీలో రోజుకొకళ్ళు ఇట్లా తయారవుతున్నారు. జనరల్గా మీది ఉన్నంతలో వ్యవస్థలో మీరు కానీ బీజేపీ కానీ చాలా సిస్టమేటిక్గా పోతారు అండ్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి మీకు. వైలేట్ చేయరు, 90% వైలేట్ చేయరు. కానీ రోజుకొక ఉదంతం బయటకు వస్తుంది ఎందుకని? రోజుకో కొందంతం ఎక్కడ రావట్లేదులేండి. ఇలాంటి ఏదన్నా జరిగినా కూడా సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి, ఇమ్మీడియట్ గా ఉంటుంది యాక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఇట్లాగా పోయినసారి కూడా ఇలాంటి 1-2 సంఘటనలు జరిగినా కూడా చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జీలకి, లేకపోతే నాయకులకి, సెకండ్ గ్రేడ్ నాయకులకి, కార్యకర్తలతో సహా లెటర్ ఇచ్చి మరి ఏం మాట్లాడొద్దని చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినా ఉపేక్షించే పరిస్థితి అయితే పార్టీలో ఉండదండి. మీకు గుర్తుందా గవర్నమెంట్ ఆఫీసర్ మీద దాడి చేస్తే కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు. ఇవాళ కూడా అలాంటిదే జరిగింది. దాడి జరిగితే ఎవరైనా ఒకటేనండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా కాదు అక్కడ. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద దురుసుగా ప్రవర్తించినా, ఇట్లాగా మాట్లాడినా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా ఇలాంటివి క్షమించరాని నేరాల కిందే ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఉంటది యాక్షన్ ఇక్కడ. సో మా పార్టీ అనేమో వాళ్ళకేం పెద్దపేట వేసేదో కిరీటాలు పెట్టం. ఇలా ఎవరు చేసినా తప్పే, దానికి సరైన యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అతను అలా మాట్లాడాడు, ఎందుకు అలా దాడి చేశాడు, దాని మీద కేసులు ఉంటది కదా, అధికారి కూడా పెడతాడు, పార్టీ నుంచి కూడా యాక్షన్ తీసుకుంటారు. అంత ధైర్యం ఆయన చేయకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ఆయన కేసు పెట్టే సాహసం ఆయన చేయకపోవచ్చు. ఎందుకు చేయరండి, చేస్తారు. మీరు అధికారులను ఏదో తక్కువ అంచనా వేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు చేయకపోయినా పార్టీ నుంచి అయినా కేసు పెడతారు, ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరు. అక్కడ ఎవరున్నారు అనేది కాదు, కానీ అధికారుల మీద కానీ ఇట్లా దురుసుగా ప్రవర్తించిన, ఇట్లా మాట్లాడినా వీళ్ళ వాటిని ఎంటర్టైన్ చేసే పరిస్థితి అయితే పార్టీలో లేదండి. వాళ్ళు ఎంత బాగా కష్టపడి పనిచేసే లీడర్స్ అయినా కూడాను వాళ్ళు ఇలాంటివి చేస్తే ఆయన ఏమి ఉపేక్షించరు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు వెంకటరెడ్డికి ఆ సున్నప్రాయ్ ముగ్గురాయి లీజు మొత్తం సమగ్రంగా చదివి ఉంటారు, మీరు ఆ అంశం అంతా చదివి ఉంటారు. అతను వెళ్ళిపోయిన మాజీ డైరెక్టర్ ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన సిఫార్సు చేసిన ఈయనకి, ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని సిఫార్సు చేసిన ఈయనకి ఎట్లా అండి మీ కూటమి ప్రభుత్వంలో అనుమతులు వచ్చేసినాయి? చివరికి మీ కూటమి కార్యకర్తలే ఫిర్యాదు చేయాల్సి వచ్చిన పరిస్థితి గవర్నమెంట్కి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరూ శుభోదయం అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో అండి ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేరే పార్టీ నేతల్ని వేధించే కార్యక్రమం, వారి యొక్క వ్యాపారాలు లేకపోతే ఇండస్ట్రీస్ ని వేధించే కార్యక్రమం, వారు దాన్ని వదిలేసుకు వెళ్ళిపోయే కార్యక్రమం గత ఒక దశాబ్ద కాలంగా కొంచెం ఎక్కువగానే అవుతుంది. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేయటం మానేస్తారు. అందరూ వెళ్ళి పక్క రాష్ట్రాలు, అస్సాంలోను, ఎక్కడికో నార్త్ ఈస్ట్ లోను రోడ్లు అని వ్యాపారం చేసుకుంటారు, కానీ సొంత రాష్ట్రంలో చేసే పరిస్థితి ఉండదు. దానివల్ల నష్టపోయేది మనమే. సో మనం రాజకీయాలు ఎలా ఉన్నా వ్యాపారాలు మాత్రం ఎవరిదాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనల ప్రకారం
ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వ హయాంలో అయితే వేధింపులు ఎక్కువగానే చేశారు. ఇది అందరూ ఖండించాం. టీడీపీ నాయకుల యొక్క అమర్రాజా బ్యాటరీస్ వ్యవహారంలో ఏ రకంగా చేశారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవర్ కట్టింగ్లు వాటర్ కట్టింగ్లు అన్ని చేశారు. అలాగే కొన్ని మిగతా నాయకుల వ్యవహారాలు లేకపోతే పాల కేంద్రాల వాళ్ళ మీద లేకపోతే ఇంకోళ్ళ మీద విద్యా సంస్థల మీద పని కట్టుకుని చేశారు. సో దాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు హర్షించలేదు. సో నేనేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఇటువంటి మానేసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా. ఎవరి పనాలు వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాడు, నిబంధనల ప్రకారం చేసుకునేవాడు. అంతేగాని మనం ప్రభుత్వం వచ్చింది కదా, ఒక పార్టీ వచ్చింది కాబట్టి ఇంకో పార్టీ వాళ్ళకి ఎవరికి ఏం చేయకూడదు అంటే ఎవరు ఏ వ్యాపారాలు చేసుకోకూడదు, పక్క రాష్ట్రం పారిపోవాలి, గ్రామాలు వదిలేసి వెళ్ళిపోవాలి, గ్రామ బహిష్కరణ చేసే విధంగా ఇటువంటి సంస్కృతులు మానుకోకపోతే మాత్రం మనం ఎంత తల కింద తప్పు చేసినా సరే రాష్ట్రం బాగుపడదు, ఆర్థికంగా ముందుకు వెళ్దు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి అంశం కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రవికిరణ్ విషయం కావచ్చు, వాసుదేవన్ విషయం కావచ్చు, ఎవరి విషయం అయినా సరే నిబంధనల ప్రకారం ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం. నిబంధనలు లేవనే కదా సార్ ఇప్పుడు వాళ్ళ ప్రశ్న. మీ కూటమి కార్యకర్తలు ఒక నిమిషం అనుమానం ఉన్నాయనుకోండి. వెంకటరెడ్డి గారు సారీ రవికిరణ్ గారు, ఒక విషయం ఏంటంటే నిబంధనలు లేవు కాబట్టే ఈ విషయాన్ని కూటమి కార్యకర్తలే నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి గారు ఎవరో కాదు, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న కొడుకు, ప్రతాప్ రెడ్డి గారి కొడుకు. సో ఆయన వెళ్ళిపోయిన మైన్స్ డైరెక్టరు ఆ వెంకటరెడ్డి గారు, ఆయన వెంకటరెడ్డి ఈయన వెంకటరెడ్డి బి వెంకటరెడ్డికి ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించేసి ఆ బరాడీస్ గన్ల లీజ్కి ఇస్తే దీన్ని ప్రాసెస్ చేసింది మీ ప్రభుత్వం. ఎడ్యుకేట్ చేయాలి కదా, ఎవాల్యుయేట్ చేయాలి. నేను అనేది సార్, ఎవరికన్నా ఏదన్నా అనుమానాలు ఉంటే, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, లేకపోతే హైదరాబాద్ లో కూర్చుని మీకు తెలియదు, అక్కడ ఏదన్నా సరే జరిగిందనుకో ఎవరన్నా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు ఎవరన్నా క్యారిగెట్ చేయక్కర్లేదు, ఎవరన్నా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేస్తే దాని ప్రకారం శాఖాపరమైన విచారణ చేస్తారు. నిజంగా నిబంధనల విరుద్ధంగా అధికారులు కానీ ఎవరన్నా ఎలకెట్ చేశారు, నిబంధనలు దాటింది అంటే తప్పనిసరి చర్య తీసుకుంటారు, సస్పెండ్ అయిపోతారు నిబంధనలు వ్యతిరేకంగా. అంతేగాని అతను మన చిన్నాన్న కొడుకు పెద్దనాన్న కూతురు లేకపోతే బాబాయ్ అల్లుడు ఇది కాదు క్రైటీరియా. అక్కడ నిబంధనల ప్రకారం ఇచ్చారు లేదా, నిబంధనల ప్రకారం ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉండాలి. అది కనుక తేల్చే మాలాంటి కూడా గట్టిగా నిర్దేశిస్తాం నిబంధనల ప్రకారం ఎలా ఇచ్చారని చెప్పేసి అది తేలాలి. ఆ విచారణ జరగనివ్వండి, విచారణ రిపోర్ట్ వస్తే తప్పనిసరిగా దాని మీద నిలదీద్దాం. రైట్, చౌదరి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. చౌదరి గారు, ఇప్పుడు మైనింగ్ సంబంధించి దాయాదుల కొడుకైనటువంటి వెంకటరెడ్డి గారికి గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికినంత కాలం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రాజకీయాలకు రాలేదు, కనీసం సర్పంచ్ కూడా చేయలేదు. సో దాయాదుల మధ్య పోరులో ఆ ఫైల్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ లో ఒక అధికారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని కదిలించి సంక్రాంతి కానుక ఇచ్చారు. దాన్ని ఇమీడియట్లీగా నిన్న ఆ మంత్రికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిబంధనల ప్రకారం లేకపోతే ఇంప్లిమెంటేషన్ నిలిపేస్తామని చెప్పి నిలిపేశారు. సో ఇది వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలే కానీ వాళ్ళ కుటుంబ ఆధిపత్య పోరులో భాగంగా దాయాదుల కొడుకులకి వ్యాపారాలు అనేకుండా గత ప్రభుత్వం చేసిన వ్యవహారం ఇది కడప జిల్లాలో అందరికి తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అన్నదమ్ముల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. సో ఆ గవర్నమెంట్ లో హెల్ప్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ లో వాళ్ళ బంధువులే అధికారం ఇవ్వడంతో ఇది సమంజసమైన లీజ్ అనేది తెలుసుకొని వెంటనే ఆపేశారు. విచారణ తర్వాత ఇస్తామని చెప్పి నిలిపేశారు. ఇది సార్ క్లారిఫికేషన్. రైట్, ఒకసారి మస్తాన్ గారు. వెరీ గుడ్, బాగా తెలిపోయింది కదా మస్తాన్ గారు. సో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్లు అంతర్లీనంగా అంతర్గతంగా పనిచేస్తున్నారు. వివాదం చెలరేగి బయటకు పొక్కేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ బై సోషల్ మీడియా అండ్ కూటమి కార్యకర్తలు. కూటమి నాయకులు అంగీకరించకపోవచ్చు కానీ జరుగుతున్నది ఇది. సో ఇంకా అంత బలమైన ముద్రని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొనసాగించగలుగుతున్నారు ఒక పాయింట్. దాంట్లోకి వెళ్లే ముందు అసలు తరచూ వివాదాలు ఎప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడటం మానేశారు. హర్షకుమార్ గారు ఆయన ఏమైనా మాట్లాడితే అది వివాదం అవుతుంది, లేకపోతే వివాదం ఉన్న అంశమే తీసుకుని మాట్లాడతాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఒకసారి ఆయన మాట్లాడారు, చూసి మీ దగ్గరకు వస్తాం. హర్షకుమార్ గారు, అమలాపురం మాజీ ఎంపీ. జగన్ అగ్రభాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. మీరు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు. స్కాలర్షిప్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అంగన్వాడీకి ఏం చేయలేదు, తర్వాత ఆశా వర్కర్కి ఏం చేయలేదు, తర్వాత మీరు ఇస్తారన్న సూపర్ 6 హామీలు, ఉచిత బస్సు, అన్నీ ఎవ్రీథింగ్, తల్లి వందనం, అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు, అంటే 18 to 50 years లేడీస్కి మీరు ప్రతి నెల 1500 ఇస్తా అన్నారు, అది లేదు. 10 సంవత్సరం 1500 ఇస్తా అన్నారు, అది లేదు. ఎవ్రీథింగ్, అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ, చేతకాని
ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మేము చూడలేదు. మీరు పైగా ఆర్థిక పరిస్థితి, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం. ఆలోచన కదా, ఎంత మోసగారితం. ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన చీటింగ్ ప్రజల్ని చూసారండి. హఠాత్తుగా హర్ష కుమార్ గారు టోన్ మారింది ఏంటండి? ఖచ్చితంగా హర్ష కుమార్ గారు మరి మొన్న రీసెంట్ గా గత కొన్ని నెలల క్రితం మాట్లాడినప్పుడేమో జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి చూసాం. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన వేరే స్టాండ్ తీసుకున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. అంటే దీనికి కారణం ఒకటి ఉందండి. అంటే ప్రజల్లో ఏదైతే చర్చనీయాంశంగా ఉందో అదైతే ఆయన ప్రస్తావించాడు. సరే, ఆయన టోన్ మారినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానసికంగా సిద్ధం చేయడంలో భాగమా లేకపోతే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో చెప్పారో తెలియదు. కానీ అయితే ప్రజలైతే ఒకటి కోరుకున్నారు ఏంటి, ఇప్పుడు ఈ సూపర్ 6 కి సంబంధించి పథకాలకు సంబంధించి ఒక నిర్దిష్ట ప్రణాళిక అనేది ప్రకటించకుండా ఆ విధంగా వేగ్గా ప్రకటన చేయటం, అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే ఏంటి అంటే మీరు వచ్చే నెలలో ఇస్తారా, ఆ పై నెలలో ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, ఒక్కో పథకానికి సంబంధించి ఒక డేట్ అనేది ప్రజలకు ప్రకటించకపోతే ఖచ్చితంగా ప్రత్యర్థులకి వైఎస్ఆర్సీపీకి కాచుకోవాలని కాబట్టి దానికి ఆయుధంగానే పరిగణిస్తారు. దానిలో అనుమానం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు గ్యాస్ సిలిండర్లు సూపర్ 6 హామీకి సంబంధించి గ్యాస్ సిలిండర్లు మినహా అంటే ఈ పెన్షన్స్ దాని కిందకి రావు. మిగతా 5 హామీలకి సంబంధించి ఒకటి కూడా నిర్దిష్టంగా పలానా తేదీలో అమలు చేస్తామనేది ప్రజల్లో బాగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. సరే, వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఇమ్మని కూడా కోరుకోవట్లేదు ప్రజలు. కానీ అసలు ఏంటిది, ఇస్తారా ఇవ్వరా, ఎప్పుడు ఇస్తారు? డిఎస్సి అన్నారు, ప్రాసెస్ బిగిన్ చేయలేదు. మిగతా మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణం అన్నారు, మంత్రివర్గ ఉపసంఘం వేశారు, అట్లా పక్కన పెట్టేశారు. ఇక మహిళలకు 1500 నెలల ఇస్తున్నారు, మాట్లాడలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికి సంబంధించి ఏం లేదు. ఇట్లా వీటికి సంబంధించి ఏంటంటే ఇక రైతు భరోసా అన్నారు, అలాగే తల్లికి వందనం అన్నారు. వీటికి సంబంధించి చర్చ జరుగుతుంది. దాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఆయుధం అవుతుంది. రేపు 3వ తారీఖు వాళ్ళు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే వాళ్ళ వైఫల్యాలు ఉన్నా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి మీరు ఆ 164 సాధించారు, మరి మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి సార్ వాసు గారు, తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక డిమాండ్ చేశారు. అది ఎట్లా హాస్యాస్పదంగా ఉందంటే, ఆయన భూ కబ్జా చేసిన భూములన్నీ కూడా పేదలకు పంచాలి. మీరే కదా పంచాల్సింది. ఆయన భూ కబ్జా చేసినట్టు నిరూపిస్తే అవి తీసుకొచ్చి పంచేసేయచ్చు. మీరు పంచకుండా మంత్రులు 4 వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు అవన్నీ ప్రజలకు పంచాలని. పెద్దిరెడ్డి గారికి అవకాశం ఇద్దాం అనుకున్నారండి, డెమోక్రటిక్ గా ఉన్నారు. యూ హావ్ టు అప్రిషియేట్ దెమ్. అది అట్లా కాదు, 4 మంత్రులు వెళ్ళి గొట్టిపాటి రవికుమార్ గారు, డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, అరవింద్ సత్యకుమార్ గారు, ఇంకా వీళ్ళందరూ వెళ్ళి అట్లా అడుగుతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అసలు చూడండి, మీరు లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు, అదేవిధంగా మదనపల్లి ఫైల్స్ ఆయన భూములు కుంభకోణం మదనపల్లిలో అన్ని చేశారు కాబట్టి వాటిని తగలబెట్టారన్నారు. ఇప్పుడేమో అటవీ శాఖకి సంబంధించి అన్నారు, వాటి మీద కూడా మీకు విచారణకు ఆదేశించారు. ఎక్కడ ఆయన మీద కేసు ఫైల్ చేయలేదు. మీరు మిథున్ రెడ్డి గారి మీద కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు, అతను అరెస్ట్ కాబోతున్నారనే లీకులు ఇచ్చారు. సో టోటల్ గా ప్రభుత్వం నిజంగా వాళ్ళకి కాంక్రీట్ గా వెళ్తా ఉందా, వాళ్ళు నిజంగా అవినీతికి పాల్పడ్డారా, భూ కబ్జాకు పాల్పడ్డారా, లేదా అట్లా లేపెట్టి వదిలేస్తారా లీకులు ఇచ్చేసేసి? ఎందుకంటే మనం మైన్స్ కి సంబంధించి కానీ లిక్కర్ కి సంబంధించి కానీ అధికారులు అరెస్ట్ చేశారు తప్పితే ఎక్కడైతే మీరు తెలుగుదేశం ఈవెన్ మాఫియా రేషన్ మాఫియాకి సంబంధించి కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేశారు. మీరు ఎక్కడ వాళ్ళకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే కేవలం ఆరోపణలుగానే ఉంటాయి చెప్తే వీళ్ళు ఎక్కడ ఆధారాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే సాక్ష్యాధారాలు కానీ వాళ్ళు ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారని కానీ, అంటే గత కొంతకాలంగా చెప్పారు లేదు ఆ పని మీద ఉన్నారు సాక్ష్యాధారాలని. అంతకుముందు పెట్టిన కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలు పెట్టకుండానే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆరోపణలు భూ కబ్జా అనేది వస్తూ ఉంది. ఓకే, భూ కబ్జా ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలకు చెందాల్సినవి. అదే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, గతంలో అచ్చెన్నాయుడు గారి మీద, దూల్పాల్ నరేంద్ర గారి మీద ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీ కూడా వేధింపులు గురి చేస్తుంది కాబట్టి ఎక్కడ నిరూపించలా, కేవలం అరెస్ట్ చేసి పక్కన పెట్టింది తప్పితే. అంటే రాజకీయాలు ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికో వేధించడానికో ఉపయోగిస్తారా? ప్రజల ఆస్తుల్ని సంరక్షించడం వీళ్ళు. అసలు ఆస్తులన్నీ ఏమవుతున్నాయి? ఆస్తులు అన్ని కూడా ప్రజలకు చెందాల్సినవి.
డెమోక్రటిక్ గా ప్రజల హక్కులకి సంరక్షణగా ఉండాల్సిన వాళ్ళు కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలకు మాత్రమే చేసి కేసులు నమోదు కానీ జైలు శిక్షల దాకా వెళ్తాం కానీ ఏం లేదు. ఆ ఎన్నికలప్పుడు కాసేపు వాళ్ళు ఆరోపణలు చేశారు, 1000 కోట్లు సంపాదించారు, వీళ్ళు 1000 కోట్లు సంపాదించారని తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి సమాధానాలు ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉంటా ఉన్నాయి అనేది నేను చెప్తాను సార్. మీకు అంత అనుమానం ఉంటే ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోండి సార్, ప్రభుత్వాలు ఇస్తాయి కదా. ఆర్టీఐకి ఇచ్చిన మన దగ్గర ఏం చేసుకోవాలి సార్? బుక్స్ పెట్టుకోవడం తప్పితే వాటి మీద యాక్షన్స్ ఉండవు కదా. వాళ్ళు మంత్రులే ఇప్పుడు వచ్చి భూ కబ్జా చేశారు, అవన్నీ పేదలకు పంచాలని ఒక పక్కన చెప్తా ఉంటే ఆ భూములన్నీ వాళ్ళ కింద. నిన్న పెద్దిరెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఈ భూ కబ్జాలు ఏవో నా ఒక్కడికే ఎందుకు, నా ఒంటికే ఎందుకు పులుగుతారు, చంద్రబాబు గారు కూడా చేశారు కదా, ఆ నియోజకవర్గానికి వెళ్ళే దోవలో ఇంకో ఏదో పెట్టి ఒక ఊరి పేరు చెప్పారు, అందులో ఉంది కదా అంటారు. అంటే ఆరోపణకి ప్రత్యారోపణ సమాధానంగా వస్తుంది, ఇది తప్పు అనే విషయాన్ని ఆయన హయాంలో మీరు ఆక్రమించుకున్నారు, మా హయాంలో మేము ఆక్రమించుకున్నాం అన్నట్లు ఉంది తప్పితే అక్కడ ప్రజల ఆస్తులు సంరక్షకులుగా ఉంటారనే విషయాన్ని బయట పెట్టట్లేదు. ప్రాబ్లం అది. మళ్ళీ ఆ భూములకి వీళ్ళ ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయించుకుంటారు, మళ్ళీ గేట్లు కడతారు వాటికి ప్రజలు నడవకుండా. ఇట్లా చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీలన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి ప్రజలకి నమ్మకం కోల్పోతా ఉంటది జనరల్ గా. మరి ఇప్పుడు జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు కాబట్టి మరి ఆయనకి ఇట్లాంటి కేసులతో ఏమి సంబంధాలు లేవు కాబట్టి ఆయన ఏమన్నా నిష్పక్షపాత విచారణకు ఆదేశించి ఆయన నిరూపించుకుంటారో, ఎందుకంటే కేసులు లేని నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా స్ట్రైట్ గా వెళ్తారేమో అనేది ప్రజలు ఖచ్చితంగా వెళ్తున్నారు కాబట్టే కదా రేపో మాపో పేర్ని నాని గారి 18 ఎకరాల భాగవతం కూడా బయటికి రాబోతోంది. ఇందులో ఇందాక చెప్పా కదా, ఆయన స్పెసిఫిక్గా అటవీ మంత్రిత్వ శాఖ తీసుకున్న రీజన్ ఏంటంటే వీళ్ళ కబ్జాలు, వీళ్ళు దుర్మార్గంగా అడవుల్ని కొల్లగొట్టడాలు అవన్నీ ఎక్స్పోజ్ చేయడం కోసం. అండ్ నీట్ హోంవర్క్ అయితే ఆయన చేసుకొని బయటకు వస్తున్నారు. అంత హోంవర్క్ వాళ్ళ వరకు ఆయన మంత్రిత్వ శాఖ వరకు నడుస్తుంది. బట్ ఆయన మంత్రిత్వ శాఖలో కూడా కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వేలిపెట్టి దీన్ని కొంచెం సర్ది చెప్పే ప్రయత్నాలు, బుజ్జగించే ప్రయత్నాలు అధికారులకి చేస్తున్నారట. సో దాని మీద కూడా ఆయన సీరియస్గా ఉన్నారు. ఏదో రోజు స్టిక్కర్ అవుతుంది, మళ్ళీ పిఠాపురం వెళ్ళి మాట్లాడతారు గ్యారంటీగా ఈ విషయం. ఖచ్చితంగా అండి. పిఠాపురం వెళ్ళినప్పుడు కొంత కదలికలు వచ్చినాయి, మళ్ళీ ఆ విధంగా వచ్చినప్పుడు ప్రత్యర్థులకి మళ్ళీ ఇచ్చినట్టు ఉండదు. ప్రభుత్వంలో లోపాలని ఆయన ఎత్తి చూపుతున్నారు కాబట్టి మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే డిప్యూటీ సీఎం ఇంకోటికి ఇస్తారు. ఇట్లాంటి ఆరోపణలు వస్తే చెప్తే ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నిజాలను నిగ్గు తేల్చాల్సిన విషయం ఇక్కడ అవసరం ఉందనేది నేను చెప్తాను సార్. రైట్. ఒకసారి చౌదరి గారు, సో 4 మంత్రులు వెళ్ళి ఇది పేదలకు పంచాలని వాళ్ళు అడిగేది ఏందండి, మీరు అడగటం కాదు, యూ కెన్ డైరెక్ట్ ది అడ్మినిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా దాన్ని మీరు వెనక్కి లాక్కొని పేదలకు ఇచ్చేయండి. మీరు మర్చిపోయి మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉంటే మీ 4 వెళ్ళి మాట్లాడి ఒకే మైక్ ముందు మాట్లాడిన అర్థం ఉంది. ఇవాళ మీకు పవర్స్ ఉన్నాయి, ఏ మొహమాటాలు అడ్డు వస్తున్నాయండి మీకు చర్యలు తీసుకోవడానికి? సార్ ఇక్కడ పొంగునూరు గడ్డ పెద్దిరెడ్డి అడ్డ పూర్తి స్థాయిలో ఫారెస్ట్ భూములు 22 ఎకరాలని చెప్పి 75 ఎకరాలుగా ఆక్రమించుకున్న విషయాన్ని, అక్కడ ఫామ్ హౌస్లు కట్టిన విషయాన్ని, ప్రత్యేకంగా రోడ్లు వేసిన విషయాన్ని కూడా మీరు మీడియాలో చూశారు, శాటిలైట్ ద్వారా కూడా విజువల్స్ వచ్చాయి. అయితే పొంగునూరులో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా, ఏ వార్త రాయాలన్నా, ఏ అధికారన్నా డ్యూటీ చేయాలన్నా ఆ పెద్దిరెడ్డి గారి కన్సైకల్లోనే జరుగుతాయి. చివరికి అక్కడ పాలాపురం చేయాలన్నా కూడా పర్మిషన్ కావాలి. సో ఇంత నియంత్రిత ద్వారంలో వెళ్ళే కాన్స్టెన్సీలో గతంలో మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కూడా రాళ్ల దాడి, కర్రల దాడి వేసి 307 కేసులు పెట్టారు. మా పార్టీ నాయకులు వెళ్ళేటప్పుడు కూడా, సైకిల్ యాత్ర చేసేటప్పుడు కూడా వాళ్ళ గుడ్డలు కూడా కొట్టి కాల్చారు. అది కాకుండా కుప్పంలో సవాల్ చేశారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, ఓడిస్తామని చెప్పి. ఇప్పుడు ఆయన ఎక్కడో ఇవన్నీ బయటపడిన తర్వాత అటవీ శాఖ, తర్వాత పెద్దిరెడ్డి గొడవలు ఇవన్నీ బయటపడిన తర్వాత ఎక్కడో దాక్కున్నారు, వస్తారు, ఖచ్చితంగా చర్యలు చేపడతాం. కాకపోతే ప్రభుత్వ భూముల్లో ఇంత ధైర్యంగా అధికారుల సహకారంతో ఫామ్ హౌస్లు నిర్మించారు, 4 షెడ్లు నిర్మించి గోవులు, ఆవుల సంరక్షణ కూడా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఇవన్నీ చూస్తే ప్లానబుల్ గానే అటవీ భూముల్ని కొలగొట్టారు. ఇది నేరం కూడా. అదే ఆటవిక సెక్షన్స్ ప్రకారం 1/7 ప్రకారం అయితే అసలు చేపట్టడానికి కూడా ఆస్కారం లేదు. అక్కడ చాలా సీరియస్గా ఉంటారు రిజర్వ్ ఫారెస్ట్ లో చేపట్టాలంటే. ఆ భూముల్లో హద్దులు, అక్కడ నడి అడవులు ఎక్కడ పట్టా భూములు వచ్చే మాకు అర్థం కావటంలా. ఊర్లో నుంచి పక్క ధర అయితే పట్టా భూములు తీసుకున్నాం అనుకుంటాం. నడి ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఏరియాలో 85 ఎకరాలు పట్టా ఇచ్చారంటే ఖచ్చితంగా అధికారుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. సో పొంగనూరులో యొక్క అరాచకాలు చాలా స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఆయన ఈరోజు ఓడిపోయి కాన్ఫరెన్స్కి రానికుండా, ప్రజలు తిరుగుబాటు చేసి ఊర్లో కూడా రానికుండా నిలిపేస్తున్నారు. సో ఇవన్నీ ఆయన చేసిన పాపాలే కాబట్టి ఖచ్చితంగా విచారణ జరిపి
వెంటనే చర్యలు తీసుకోమని చెప్తున్నాం. మీరు పోయి యానో చేసుకోండి, ప్రజలకు పంచడం కాదు, వెంటనే చర్యలు తీసుకొని గతంలో మదనపల్లి ఫైల్ విషయం కానీ, కుప్పంలో వేసిన అంశాలు కానీ, అలాగే పొంగనూరు జరిగిన గొడవలు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్రమాలపైన కానీ అనేక అంశాలపైన ఆరోపణలు వచ్చాయి. చర్యలు తీసుకోవాల్సిన మా ప్రభుత్వం కొంచెం నెమ్మదిస్తుందంటే చట్ట ప్రకారంగా పోతున్నారు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని, వ్యక్తిగత దోషాలు కానీ వ్యక్తిగత కక్షాధింపు లేకుండా చేయాలని కోసం చేస్తున్న ప్రయత్నాలు భాగంగా ఆలస్యం అవుతుందని మేము అనుకుంటాం. కానీ చర్యలు తప్పు సార్, ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీంట్లో అటవీ శాఖలో జరిగిన అన్యాయాలపైన ప్రజలకు తెలియజేశాం. తక్షణమే కమిటీ వేశారు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారితో ఐఎఫ్ఎస్ ఆయనతో కమిటీ వేశారు. విచారణ రిపోర్ట్ రావడంతో ఇమీడియట్ గా హ్యాండ్ చేసుకోమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారని సమాచారం. మస్తాన్ గారు అడిగిన దాంట్లో మీరు భారీ ఆరోపణలు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత యువతలు వచ్చి పేర్ని నాని, ఏవి అసలు అరెస్టులు ఏవి అంటే మీరు వెంటనే అంటారు చట్టం దాని పని అది చేసుకోబోతుంది, అది చేసుకుపోయేదానికి చట్టం చేస్తుంది. మీ ఇనిషియేటివ్ ఉండాలి కదా. కూటమి ప్రభుత్వం, ఇక్కడ నాటి పార్టీ గురించి అంటలేదండి, ప్రభుత్వం ఇనిషియేటివ్ ఉండాలి కదా. ఇన్ని ఆధారాలు, బండిల్స్ కొద్ది ఆధారాలు ఉన్నాయండి విద్యాశాఖలో జరిగిన కుంభకోణం దగ్గర నుంచి. ఏమైనా అవన్నీ ఇంకా సరిపడలేదా? ఇక్కడ మీరు చెప్పిన మంచి పాయింట్. గత ప్రభుత్వంలో ఎవరైనా తప్పుగా కదా తప్పు చేయాలని ఆలోచిస్తే కూడా పోయి గొడవ చేసేసేవాళ్ళు, కొట్లాడేసేవాళ్ళు. జరగకపోయినా తప్పుడు కేసులు ఇప్పుడు జైలు వేసేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలాంటి చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత కాదు, నిజంగా ప్రజాస్వామ్య హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం దురుసుగా వెళ్ళడానికి లేదు. కాబట్టి చట్ట ప్రకారమే కేసు విచారణ తర్వాత దోషులు బయటపడిన తర్వాత న్యాయపరంగా చర్యలు తీసుకొని అరెస్టులు చేస్తున్నాం. వెంటనే తప్పు జరిగింది కదా వ్యతిరేకత లోపల వేసేయండి అంటే అది నిజంగా కరెక్ట్ అనే పద్ధతి కదా. రెండు కూటమి ఆ నాయకులందరూ కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వంలో ఎవరో ఒకటి డిసిషన్ తీసుకునేది ఏముండదు సార్. ఖచ్చితంగా 100% పాళ్ళు అందరూ కలిసేది నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి నిజంగా నాకు తెలిసి ఉన్న సమాచారం ప్రకారం 2-3 రోజులు అంటే రేపు నెలలో పెద్ద అరెస్టులు ఒక 2 జరగబోతున్నాయి, పెద్ద అరెస్టులు. అది మాకు కూడా తెలుసు, పేర్లు నేను చెప్పడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు చేపడతారు. చెప్పేశారు పెద్ద అరెస్టులు అన్నారు, అందులోనే ఒక పేరు ఉంది. పెద్ద అరెస్టులోనే ఉన్నాయి సార్, నాకు తెలిసి ఆ విషయం. కాబట్టి జరిగిపోతాయి కాబట్టి మీ అందరి కళ్ళు కూడా సకాలం జరగబోతాయి. ఎందుకంటే కొత్తగా డీజీపీకి వచ్చారు కాబట్టి డీజీపీ గారు చర్యలు తీసుకుంటున్నారు మాకు కూడా తెలుసు. రవికిరణ్ గారు, గత ప్రభుత్వ హయాంలో అండి మీరన్నట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, లేకపోతే గుడివారి నాని గారు, పేరు నాని గారు, ఇలా చాలా మంది చాలా దోషాలు చేశారు, అనేకమైనటువంటి అకృత్యాలు చేశారని కూడా మనకి ఆరోపణలు కూడా మనం వినటం జరిగింది. వాళ్ళు కొంతమంది అయితే లంబూతులు కూడా తిట్టారు. అయితే మనం ఏమనుకుంటామంటే సో గతంలో జరిగిన విచారణ తప్పుల మీద విచారణ చేయటం బాగా చేస్తారనుకుంటాం ఒక ఎత్తు అయితే, అసలు మా ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళ మీద కొత్తగా జరిగిన నేరాల మీద ఎఫ్ఐఆర్ నమోదు అయితే దాని మీద ఎటువంటి విచారణ జరుగుతుందో అర్థం కావట్లేదు. ఉదాహరణకి మా కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చూడండి, గతంలో అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లంబూతులు తిట్టారు. అది ఓకే, అతను జనరల్ గా మొన్న వరకు ఏమైంది, ఎన్నికల ముందు వరకు ఏదన్నా నేరం దొరికితే లడ్డూలా తినేస్తారు, ఇతన్ని వేధించేస్తారు అని అనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు ఏమైంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క అనుచరుడు యొక్క ఇల్లు ఒకటి అక్రమంగా నిర్మాణం చేస్తుంటే దాన్ని అడ్డుకున్నటువంటి అధికారుల మీద ఈయన స్వయంగా వచ్చి కొంతమంది జనాలు తీసుకొచ్చి అధికారులని పరిగెత్తించి కొట్టారు. ఆయన మీద అప్పుడు 1 రోజుల వరకు కేసు నమోదు చేయలేదు. మాలాంటి వాళ్ళందరూ నిలదీస్తే కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఎప్పుడు జూలైలో ఆగస్టులో నమోదు చేశారు. ఇప్పటి వరకు కనీసం అరెస్ట్ దేవుడు వరకు 41A నోటీస్ ఇచ్చి సంజాయిషి కూడా అడగలేదు ఇప్పటి వరకు. అలాగే మీరు గుడివారి కొడాల నాని గారి విషయం చూడండి, ఆయన మీద కూడా అంతే. జూన్ జూలై మాసంలో అక్కడ ఉన్న వాలంటీర్లు ఈయన మమ్మల్ని కావాలని చెప్పి రాజీనామా చేయించారు, క్రిమినల్ కాన్స్పిరసీ చేశారని చెప్పి అక్కడ గుడివాడ 1 టౌన్ 2 టౌన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కనీసం ఆ ఎఫ్ఐఆర్ మీద 41A నోటీస్ లేదు. పేరు నాని గారు ఇది రేషన్ బియ్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చాక నమోదైతే ఎఫ్ఐఆర్ మీద ఇప్పటి వరకు పేరు నాని ఎక్కడున్నారు దొరకడం, వారి భార్యనేమో పిలిపించి విచారణ అంటే ఆవిడేమో పేరెంట్ ఆఫ్ వచ్చినట్టు ఒక 30 మంది వచ్చి కూర్చుంటారు అధికారి ముందు, అధికారి మీద వాళ్ళు బెదిరిస్తారు, పంపించండి అంటుంటారు. అలాగే ఆర్జీవీ విషయంలో హడావుడి చేశాము, హైకోర్టు ఏమంది విచారణ చేసుకోమంది. కనీసం ఇప్పుడు వరకు విచారణ చేసుకోమని కనీసం 41A నోటీస్ ఇచ్చి ఆర్జీవీ గారు మీరు రండి, ఎందుకు మీరు చెప్పట్లే మాట్లాడని చెప్పేసి ఒంగోలు అడగండి సార్, మీ హోమ్ మినిస్టర్ గారిని అడగండి. ఆయన అడిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన మీద ఇంకో రకంగా ఏదో ప్రచారం చేస్తారు. ఆయన అడగకూడదు, మీరు అడగరు.
ఇప్పుడు జరిగేది ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోరు, అది పక్క మేము కూడా దాన్ని సమర్థిస్తాం. కనీసం చట్టం తన పని తను చేసుకుపోవాలి కదా. కనీసం విచారణ, అరెస్ట్ చేయడం కూడా కాదు, మీరు విచారణ చేయాలి కదా. పోనీ ఎన్ని కాదు సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో మా కూటమి, ఎన్డీఏ కూటమి నేతల్ని ఫ్రీజ్ అయినట్టుంది. ఒకసారి శివపార్వతి గారి దగ్గర, శివపార్వతి గారు, మీరు ఒక ఈ బాలికల పాఠశాలలో జరిగిన దారుణం, కేజీబీవి పాఠశాల అన్నమయ్య జిల్లాలో, దాని గురించి మీకు తెలుసు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ నారా లోకేష్ గారి మీద 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అక్రమ కేసులు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్నాయి, అలాగే నా మీద ఉండొచ్చు, లేకపోతే మన నాయకుడి పేరు మీద ఉన్నాయి. అవన్నీ ఎఫ్ఐఆర్ కమిషన్ ఇచ్చి వీళ్ళు అడుగుదాం చౌదరి గారిని నెక్స్ట్ రౌండ్ లో అడుగుదాం. ఎందుకంటే హోంమంత్రి దీని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒకసారి శివపార్వతి గారి దగ్గర, అన్నమయ్య జిల్లాలోని ములకల్ చెరువు కేజీబీ పాఠశాల అండి అది. ఆడపిల్లలకి వచ్చే ఇబ్బందుల కోసం శానిటరీ ప్యాడ్స్ అడిగితే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారట. దిస్ ఈస్ ద రియల్ ఇష్యూ వేర్ యూ నీడ్ టు ఇంటర్వ్యూన్ కదండి గవర్నమెంట్. అది విందాం ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి విని మీ దగ్గరకు వస్తాం. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే, వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాం, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితే ఇస్తామా అనే విధంగా కూడా అలా ఉంది. అక్కడ ఆఫీసర్స్ వ్యవహారం తనిఖీలో బయటపడింది. దీస్ ఆర్ ద ఇష్యూస్ వేర్ ది గవర్నమెంట్ నీడ్స్ టు ఇంటర్వ్యూన్ ఇమ్మీడియట్లీ అండి. ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం ఉందండి. మరీ ఇంత దారుణమైన ఆఫీసర్స్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. బాలికల విషయంలో, విద్యార్థుల విషయంలో మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడిన ముందు అసలు అలాంటి అధికారుల మీద ఎంత ఇబ్బంది పడి ఉంటారండి వాళ్ళు చెప్పడానికి, ఒకసారి ఆలోచించండి. అదే అసలు ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి. దట్టు వీళ్ళు చేసే అతి వల్ల జస్ట్ ప్యాడ్స్ దగ్గర ఈ అతి చేయడం కన్నా వాళ్ళు అక్రమంగా అన్యాయంగా దోచుకునే మిగతా విషయాల మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి బోడి మాటలు మాట్లాడి పిల్లల మనోభావాలని హర్ట్ చేసేలాగా మాట్లాడితే అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. బాలికల విషయంలో, విద్యార్థుల విషయంలో అలర్ట్గా ఉండాలి, మోర్ అలర్ట్గా ఉండాలి. గురుకుల పాఠశాలలో కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు విజిట్కి వెళ్ళినప్పుడల్లా ఆయన చూస్తారు హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగా ఉన్నాయా లేవా, మీకు సెక్యూరిటీ ఉందా లేదా, సరైన అంటే కొన్ని వాటిలో కాంపౌండ్ వాల్స్ కూడా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఎవరెవరో వచ్చేసి అక్కడ తాగేసి బాటిల్స్ వేసేసి అట్లా ఆ రకమైన పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు చెప్పినప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో 2-3 విలేజెస్ లో ఇట్లా స్కూల్స్ కాంపౌండ్ వాల్ లేకపోతే ఇమీడియట్ గా కట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బాలికల విషయంలో ఏ చిన్న విషయం దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్ గా పనులు చేయించారు. అలాగే ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్టల్స్ లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్టల్స్ లో కూడా వార్డెన్స్ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి, పిల్లలు మానసిక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్లు చేసుకున్న పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం కొన్ని విద్యా సంస్థల్లో. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా మాత్రం అధికారుల మీద సత్వర చర్యలు అయితే ప్రభుత్వం తీసుకోవాలి. ఇలాంటి విషయాల్ని చూస్తూ ఊరుకోవడమో లేకపోతే ఏదో సస్పెండ్ చేయడమో కాదు, ఇంకొకసారి ఇంకెవరో మాట్లాడే ధైర్యం కూడా చేయకుండా గట్టిగా పనిష్మెంట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. రైట్. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికే, అంటే అంశం అంతా మీ చుట్టూనే తిరుగుతుంది, మీ నాయకుల చుట్టూనే. ఏది పెద్దిరెడ్డి కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు. ఎందుకంటే ఇంత ధైర్యంగా అసలు ఎలా చేయగలిగారు అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం. సరే వీళ్ళు బయట పెట్టారు, వీళ్ళు ఎలాగూ మీకు నమ్మకం ఏంటంటే వీళ్ళు కేసులు పెట్టరు, ఉత్తినే ఏదో బెదిరిస్తారు, కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు, తర్వాత వదిలేస్తారు అనుకుంటున్నారేమో. బట్ చౌదరి గారు చెప్తున్నారు కదా, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఇవాళ కాకపోతే 2-3 ఏళ్ళ తర్వాతనే చేసుకుపోతుంది. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా దానికి? కేసులు పెట్టకుండా పోయే పరిస్థితి అయితే లేదులేండి సార్. శ్రీనివాసన్న చెప్పినట్టు
కేసులు పెట్టకుండా ఎక్కడా లేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, కార్యకర్తలపైన, నాయకులపైన ఈ రోజు వందలాది వేలాది కేసులు నమోదయ్యాయి. అవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. కేసులు పెట్టకుండా ఎక్కడ కూడా సానుకూలంగా ప్రతిపక్షం పైన కూటమి ప్రభుత్వం లేదు. రెండో విషయం, ఇప్పుడు మనం ఈ యొక్క డిబేట్ లో 3 విషయాల్ని డిస్కస్ చేసాం. జర్నలిస్టుల విషయం అయితే కావచ్చు, దాడుల విషయం కావచ్చు, అధికారుల మీద దాడులు కావచ్చు. ఇందాక భారతీయ జనతా పార్టీ అన్నగారు కిరణ్ అన్న గారు చెప్పినట్టు పంతం నానాజీ గారు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారి పైన ఒక నోరు పారేసుకోవడం, ఇష్టారీతిన వ్యవహరించడం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన ఈ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పట్ల అంతగా అమానుషంగా నోటికి ఇచ్చినటువంటి మనం వినకూడనటువంటి రీతిలో అసభ్య పదజాలంతో మాట్లాడితే మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏమాత్రం కూడా స్పందించలే. కడపలో మాత్రం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేసేసారు, దీని మీద స్పందించారండి. అబద్ధాలు ప్రచారం ఒక నిమిషం స్పందించారు. దాని మీద ఏం ఆయన దగ్గరకు వెళ్ళారు, మాట్లాడారు, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. చట్టపరమైన చర్యలు కూడా చెప్పండి. మీ 4 గోడల మధ్య చెప్పారా పార్వతి గారు? ఎవరికి 4 గోడల మధ్య ఆయన బహిరంగంగా చెప్పాడు. ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు నానాజీ గారు. మీరు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకండి. ఇమీడియట్ గా విత్ ఇన్ అవర్ లో చెప్పారు. అది జరిగిన విత్ ఇన్ అవర్ లో క్షమాపణ చెప్పడానికి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. నేను అడగడం పార్వతి గారు నాది ఒకసారి స్పష్టంగా వినండి. మీరు పంతం నానాజీ గారు క్షమాపణ చెప్పారా అని కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నది. పంతం నానాజీ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారు, దట్టు ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రొఫెసరు, దీని వ్యవహారం పట్ల ఆయన చేసిన పంతం నానాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడిగా గాని ఉప ముఖ్యమంత్రిగా గాని పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏది? ఏం మాట్లాడారు? స్పందించారు కదండి. ఇంకా స్పందన ఏంటంటే కేసు వేశారు. అతను ఆ ప్రొఫెసర్ గారు కేసు వేశారు, కేసు నడుస్తుంది. ఆయన క్షమాపణ చెప్పడానికి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు. రైట్ అండి, థ్యాంక్ యూ. చూద్దాం అంటే ఇక మీదటైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి కూటమి ప్రభుత్వం డైరెక్షన్స్ ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివపార్వతి గారు, పసుపులేటి సురేష్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికిరణ్ గారు అండ్ మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, మరోవైపు వైసీపీ వైపు నుంచి ఇంతకుముందు జరిగిన భూ కబ్జాల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. కూటమి మరి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కూటమిలోని పక్షాలు